నా పేరు చింతల రాజలింగం, తెలంగాణ ఎస్సీ 57 కులాల రాష్ట్ర అధ్యక్షుడు నేను. ఈరోజు జాగృతి పార్టీలో అక్క ఆధ్వర్యంలో, అలాగే ఇస్మాయిల్ అన్న, అలాగే మారన్న ఆధ్వర్యంలో ఈరోజు జాగృతి పార్టీకి వచ్చి 57 కులాల తరఫున నేను ఈరోజు జైన్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పార్టీలో చేరడానికి కారణము, ఈ రాష్ట్రంలో సుమారు మా కులాలు 57 కులాలు ఉన్నాయి. అయినా ఇంతవరకు మా కులాలని పిలిచి మాట్లాడేవాళ్ళు లేరు. మా కులాలు ఈరోజు కూడా కుల సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా అధ్వానంగా వాడారు. అలాగే మా పిల్లలు చదువుకోవాలంటే చాలా హీనంగా ఉన్నారు. చదువుకోవడానికి కులదేవ పత్రాలు రావడం లేదు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో మేము సుమారు మా యొక్క ఉపకులాల వారు సుమారు 28 లక్షల జనాభా ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని దగ్గర కానిస్తలేదు. మా ఓట్లు చేసుకుంటున్నారు. మమ్మల్ని ఒక ఓటు చేసే మిషన్గా చూస్తున్నారు తప్ప మమ్మల్ని మాత్రము ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు అడిగేవారు లేరు. అందుకని ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో నష్టాలు పడ్డాము. సుమారు 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ కొరకు మేము ఎంతో పాటుపడి వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగినా కూడా మాకు అన్యాయం జరిగింది. 57 కులాలకు 57 కులాలకు 2 కులాలే తప్ప 57 కులాలు ఈరోజు కూడా అట్టడుగులు ఉన్నవి. వారికి చేసుకోవడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, తినడానికి ఇల్లు అన్నం లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇంతవరకు మా యొక్క 57 కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకనే ఈ యొక్క జాగృతి పార్టీలో కవితక్క ఆధ్వర్యంలో ఈ యొక్క 57 కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్మి ఈరోజు మరి అక్కగారి ఆధ్వర్యంలో మేము ఈరోజు 57 కులాలు కలిపి మేము జైనింగ్ అవ్వడం జరిగింది. అందుకని మేము ఒకటే కోరుతున్నాము, ఈరోజు కవితక్క గారు ఎన్నో ఉద్యమాల్లో మరి తెలంగాణ యొక్క రావడానికి ముందు వరుసలో ఉండి నిలబడి కలబడి మరి ఈ యొక్క పోరాటం చేసి ఉద్యమ నాయకురాలు. ఆమె ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆమె మండుతున్న ఒక అగ్నిగోళము, ఆమె ఒక అగ్ని స్వరూపము. ఈ జాతిలో, ఈ లోకంలో ఈరోజు మరి చాలామంది కవితక్క గారు ఏం చేస్తుంది, ఏమవుతుంది అంటున్నారు. కానీ ఒక మొగోడు చేయని మాట, ఒక మొగడు అనని మాట ఈరోజు నేను సీఎం అయితన్న దమ్ము ఉన్న నాయకత్వం ఉన్న కవితక్క గారు ఈరోజు తప్పనిసరిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆమె అవుతూ మరి యొక్క 57 కులాలే కాకుండా ఈ సంబంధ కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటున్నంటే ఈ చిన్న కులాలకు ఈరోజు న్యాయం జరగాలంటే కవితక్క ద్వారా జరుగుతుంది. ఒకనాడు 83, 82 ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యువకులకు 23 ఏళ్ళు 24 ఏళ్ళు ఉన్న యువకులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు మీసలు చేసి కూర్చోబెట్టి మరి ఈ యొక్క రాజ్యాన్ని బీసీలకు అధికారం ఇచ్చిన ఆనాడు తెలుగుదేశం పార్టీ అయితే ఈరోజు కవితక్క గారి పార్టీ జాగృతి పార్టీ అవుతుందని చెప్పి నేను గంటాబలం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఎవరో ఒకరు వస్తారు అని చూస్తూ ఉన్నారు. ఆ ఒక్కరే ఈరోజు కవితక్క అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఈరోజు ఇదే కాదు, మా 57 కులాలతో పెద్దత్వం చేస్తాము. బీసీలో కూడా ఇంకా వెనుకబడి కులాలు చాలా ఉన్నాయి. వెనుకబడి కులాలు మందులోలు ఉన్నారు, పూసలోళ్ళు ఉన్నారు, వీరవిష్ణులు ఉన్నారు, కోశమ్మలు ఉన్నారు, పాములో ఉన్నారు, చాలా వెనుకబడి కులాలు ఉన్నవి. వాళ్ళకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మాకు న్యాయం కావాలంటే, రాజకీయంగా మాట కావాలంటే మేమందరం ఏకమైతాము. సంచార జాతులను అందరూ కలిపి ఏకమైతాము, అక్కెంబడుండి మాకు రాజ్యాంగంతో పాటు మాకు వచ్చే హక్కులు మేము వచ్చేంత వరకు అక్క ముందు నుంచి మేము పోరాడి మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు ఈరోజు శుభదినం అనుకుంటాము. ఈరోజు మాకు పిలిచక్క మా కండవ పిల్లలకు ఆమెకు మేము వందలు చెప్తూ జై కవితక్క, జై జై కవితక్క.